ఇక డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూలుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ అధ్యక్షులు వంగా రవి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే సంజయ్పై అసభ్య పదజాలంతో దూషిస్తూ గూండాయిజాన్ని చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని తొలగించి గూండా యాక్ట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఖబర్దార్, నీ రాజకీయ నేపథ్యంలో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. రాజకీయ ఓనమాలు నేర్పించిందే కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీని దూషించడం నిజంగా సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో రాజకీయంగా ఎదిగి అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టి బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారారని ఫైర్ అయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ రహస్యాలను ప్రతిపక్ష పార్టీకి మోసుకొచ్చిన నీచమైన వ్యక్తిత్వం నీదని, మొన్న ఎన్నికల్లో భార్యను కూతురును అడ్డుపెట్టుకుని గెలిచిన కౌశిక్ నేడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేవాడివి అయ్యావా అని అన్నారు. ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే మరి మాట్లాడుతుంటే మరి నీది ఏ పార్టీ అని అతనిపై దుష్ప్రచారం చేస్తూ మరి అతనిపై దాడి చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి. అరే కౌశిక్ రెడ్డి, అసలు నీది ఏ పార్టీ? నువ్వు పెరిగింది ఏ పార్టీలా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నీది కాంగ్రెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినావు. నువ్వు బై ఎలక్షన్లో నువ్వు మరి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినటువంటి వ్యక్తివి కౌశిక్ రెడ్డివి. అదే తర్వాత మళ్ళా వచ్చినట్టు ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో నీ బిడ్డను అడ్డం పెట్టుకొని మందు డబ్బా చేతులు పట్టుకొని ఉరితాడు చేతులు పట్టుకొని ప్రచారం